హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేయడం జరిగిందండి. అదనంగా 6 మార్కులు అనేవి కలపబోతున్నట్లయితే సమాచారం అండి. హిందీ పరీక్షకు సంబంధించి 2 మార్కులు, అదేవిధంగా ఇంగ్లీష్‌కి సంబంధించి 4 మార్కులు కలపబోతున్నట్లు నారా లోకేష్ గారైతే వెల్లడించడం జరిగింది. ప్రశ్నలకు సమాధానాలు రాస్తేనే తప్పైన ఈ మార్కులనేవి కలపబోతున్నట్లు నారా లోకేష్ గారైతే తెలియజేయడం జరిగిందండి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి పరీక్షల మూల్యాంకనం స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. సో, దీని గురించి పూర్తి సమాచారం అయితే నేను మీకు తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. సో, ఓకేనా? 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ సబ్జెక్టుకు 2 మార్కులు, అదేవిధంగా ఆంగ్ల సబ్జెక్టుకు 4 మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించినట్లయితే సమాచారం అండి. హిందీ పేపర్‌లో ప్రశ్నలు 3, 6 బిట్లలో కింది ఇచ్చిన అక్షరాల్లో దోషాలు ఉన్నందున ఒక్కో మార్కు చొప్పున 2 మార్కులు ఇవ్వాలని నిర్ణయించినట్లయితే సమాచారం అండి. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటేనే ఈ మార్కులనేవి కలపబోతున్నట్లయితే సమాచారం అండి. యాడ్ చేస్తామనైతే ఆయనైతే తెలియజేయడం జరిగింది. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆంగ్ల భాష సబ్జెక్టుకు ప్రశ్నాపత్రంలో 28వ ప్రశ్న పాఠ్య పుస్తకం నుంచి కాకుండా వర్క్ బుక్ నుంచి ఇచ్చారని ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. అండర్లైన్ చేసిన 4 పదాలకు వ్యతిరేక పదాలు రాయాలంటూ 4 మార్కుల ప్రశ్న ఇచ్చారు. దీనికి వ్యతిరేకంగా ఇచ్చామంటూ ఫిర్యాదులు రావడంతో సబ్జెక్టుకు నిపుణులు కమిటీ పరిశీలన అనంతరం ఈ ప్రశ్నకు ఎలాంటి జవాబు రాసినా 4 మార్కులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. 2 సబ్జెక్టులకు కలిపి 6 మార్కులు కలపాలని సమాచారాన్ని జిల్లా విద్యా అధికారులకు పంపించామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ప్రారంభం కానున్నట్లయితే సమాచారం అండి. ఈ నెలలోనే 10 ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు అధికారులైతే వెల్లడించడం జరిగింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ నెలలో విడుదల చేయాలన్నారు. 10 రోజుల తేడాతో ఇవి విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ముందుగా ఇంటర్మీడియట్ రిజల్ట్ అనేది విడుదల చేసిన తర్వాత అనంతరం 10 రోజుల తర్వాత 10వ తరగతి రిజల్ట్ అనేది కూడా విడుదల చేయాలని అధికారులు అయితే సూచించినట్లయితే సమాచారం అండి. ఇంటర్మీడియట్ పరీక్షల పత్రాల మూల్యాంకనం 9న ముగుస్తుంది. తరువాత ఫలితాలు విడుదల ప్రక్రియను 5 రోజుల నుంచి 6 రోజులు పడుతుందని అయితే సమాచారం అండి. దీంతో ఫలితాలను ఈ నెల 3వ వారంలో అంటే 15వ తేదీ తర్వాత విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు చేస్తున్నట్లయితే సమాచారం. అదేవిధంగా 10వ తరగతి ఫలితాలను ఈ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అధికారులైతే సూచించడం జరిగిందండి. మూల్యాంకనం 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చేయడం జరుగుతుంది. ఫలితాలను ప్రాసెస్ చేయడానికి 8 నుంచి 10 రోజులు పడుతుందని ఇది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఇది పూర్తి కాగానే 25వ తేదీ తర్వాత ఫలితాలను ఇవ్వాలని ప్రభుత్వ విభాగం భావిస్తున్నట్లయితే సమాచారం. సో, ఈ విధంగా 10వ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్ రిజల్ట్‌కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. 10వ తరగతి హిందీ, ఇంగ్లీష్ పేపర్‌కి సంబంధించి ప్రశ్నలు తప్పులున్నాయని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ ప్రశ్నలకు సంబంధించి 6 మార్కులు కలపబోతున్నట్లయితే సమాచారం. మీరు ఆ క్వెషన్‌కి సమాధానం గనక ఇచ్చినట్లయితే సో, అది తప్పైనా సరే 6 మార్కులు కలుపుతామని అయితే అధికారులు అయితే తెలియజేయడం జరిగిందండి. సో, ఓకేనా. సో, ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీతోటి 10th క్లాస్ విద్యార్థులకు ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ మరికొందరికి తెలిసేందుకు అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి లైక్ చేసి వెళ్ళండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థాంక్ యూ ఫర్ వాచింగ్.